శ్రీవారి లడ్డులో 500 కోట్ల స్కామ్ జరిగిందన్నారు జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. వైసీపీ నేతలు తిరుమల పవిత్రతను మంట కలిపారంటూ మండిపడ్డారు. ఎన్నికలకు ముందు వ్యవహారం బయటకు వచ్చి ఉంటే జగన్ కూడా ఘోరంగా ఓడిపోయేవారన్నారు. లడ్డూను కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే నాలుక కోస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిలు తప్పు చేయలేదని భావిస్తే తిరుమలకు వచ్చి తలనీలాలు సమర్పించాలన్నారు. లడ్డూ వ్యవహారంలో అరెస్టులు జరిగేంత వరకు వెనక్కి తగ్గేది లేదన్నారు కిరణ్ రాయల్. 22, 23, 24 ఈ 3 సంవత్సరాలుగా ఏదైతే కల్తీ నెయ్యి వాడుతున్నారు, జంతువుల మాంసపుతో తయారు చేసే నెయ్యి వాడుతున్నారు. బీఫ్ ఆయిల్తో పాటు బీఫ్ ఫ్యాట్ ఆయిల్, కౌ ఫ్యాట్ ఆయిల్తో పాటు ఫిష్ ఆయిల్తో పాటు వాడుతున్నారని చెప్పి ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది. ఇక్కడ ఇది జనసేన పార్టీ ఆఫీసో లేకపోతే టీడీపీ పార్టీ ఆఫీస్ వచ్చింది కాదు, ఇది ఎన్డీడీబీ ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్. ఇది చాలామంది తెలియని విషయం. అంటే ఎందుకు ఏం స్కామ్ అసలు, ఎందుకు లడ్డూలో ఇలాంటి నాసి రకం నెయ్యి వాడారని చెప్పడానికి కారణాలు ఉన్నాయి. ఒక రోజుకి మనకి తిరుమలలో 18,000 కేజీలు నెయ్యి అవసరం ఉంటుంది. 18,000 కేజీలు నెయ్యి వాడుతారు. అందులో చిన్న లడ్లు, ఈ లడ్లు రోజుకి 4 లక్షల లడ్డు తయారు చేస్తారు. ఈ లడ్లు రోజుకి 4 లక్షల లడ్డు తయారు చేస్తారు.